ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. రెండు రాష్ట్రాల విభజనకి సంబంధించి పలు అంశాలపై చర్చలు జరుపుదాము అని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. వీరు త్వరలో భేటీ కూడా కాబోతున్నారు. గతంలో కూడా రెండు రాష్ట్రాలు అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ కూడా భేటీ అయ్యారు. బట్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాత్రం ఎప్పుడు కూడా చర్చలు జరపలేదు. వారు పర్సనల్ గా మీట్ అవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇటు తెలంగాణ సీఎం అలాగే ఏపీ సీఎం ఇద్దరు కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసమే వీరు ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా అయితే కనిపిస్తోంది. రైట్, ఎందుకంటే విభజన చట్టంలో కావచ్చు లేదంటే రెండు రాష్ట్రాలు డివైడ్ అయినప్పుడు చాలా అపరిష్కృతంగా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ముందడుగు పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కలిసి ముందుకెళ్దాం అంటూ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. చూస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. దీనిపై ఇవాళ లిఖిత పూర్వకంగా తన స్పందన తెలియజేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి 2 చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్తో భేటీకి చంద్రబాబు సిద్ధమయ్యారు. నేనే మీ వద్దకు వస్తాను అంటూ భేషజాలను పక్కన పెట్టి మరీ లేఖ రాశారు. ఈ భేటీకి ముందు చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు. దాని కొనసాగింపుగా రేవంత్తో ఆయా అంశాలపై చర్చిస్తారు. జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒకసారి సమావేశమైనా అది వారిద్దరి వ్యక్తిగత భేటీగానే జరిగింది. ఏ అంశము పరిష్కారం కాలేదు. ఈసారి ఇటు చంద్రబాబు అటు రేవంత్ ఇద్దరూ సానుకూల దృక్పథంతో ఉండడంతో విభజన అంశాల పరిష్కారంలో ముందడుగు పడే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వేరువేరు రాష్ట్రాలు, వేరువేరు రాజకీయ శిబిరాల్లో ఉండడంతో వీరిద్దరూ కలుసుకోవడం ఇటీవలి కాలంలో సాధ్యపడలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్కు ఆహ్వానం అందినా ఆ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి కార్యక్రమంగా నిర్వహించడంతో ఆయన రాలేదు. అధికారికంగా రెండు రాష్ట్రాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఇటీవల ఇరువైపులా వచ్చింది. దాని ఫలితమే ఈ సమావేశమని చెబుతున్నారు. దీనికి ప్రతిపాదికగా చంద్రబాబు అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసి దానిని సోమవారం రాత్రి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేఖ రాసినట్లు చంద్రబాబు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని, పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని చంద్రబాబు తెలియజేశారు. ఇక తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న మనం రెండు రాష్ట్రాల సమగ్ర సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకారం అందించుకోవాలన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయని గుర్తు చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయని తెలిపారు. వాటి కారణంగా మన రెండు రాష్ట్రాల్లో సంక్షేమం కావచ్చు, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోందని లేఖలో పేర్కొన్నారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎప్పుడు భేటీ అయ్యే అవకాశం ఉంది? ఈ రోజు రేవంత్ కూడా నిన్న చంద్రబాబు రాసిన లెటర్ కి రిప్లై ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు తీసుకున్నారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, అంటే టీడీపీతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో
10 ఏళ్ల పాటు అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ విభజన సమస్యల పైన ఇక మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పేసి రెండు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు రెండు రాష్ట్రాలు విడిపోయి అప్పుడే 10 ఏళ్లు గడిచినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఇప్పటివరకు పరిష్కరించుకోలేని అనేక అంశాల పట్ల ఈ రెండు ప్రభుత్వాలు సానుకూలంగా ఉండి పరిష్కరించుకునేందుకు త్వరలోనే భేటీ అవుదామంటూ ఆయన లేఖ రాశారు. ఆ లేఖ పైన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఈ నెల 6వ తేదీన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఫీషియల్ గా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ భేటీలో అటు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు రావాల్సినటువంటి ఆయా పంపకాలకు సంబంధించిన విషయంలో సామరస్యపూర్వకంగా వాతావరణంలో ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో దీనిపైన రాజకీయ ప్రాంతం సంతరించుకుంది. ఎందుకంటే ఇటు ఏపీ అటు తెలంగాణ మధ్య గత కొద్ది రోజులుగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అలాగే ఉన్నాయి. సో ఇప్పటికైనా ఇటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి చొరవతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇష్యూ ఇప్పటికైనా క్లియర్ అవుతుందని చెప్పేసి ఇటు రెండు రాష్ట్రాల ప్రజలైతే భావిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.